వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాయి సుదర్శన్ గాయం తీవ్రమైనది కాదని బోర్డు స్పష్టం చేసింది. రెండో రోజు విండీస్ ఓపెనర్ జాన్ క్యాంపెబెల్ కొట్టిన బంతిని అద్భుతమైన ఫీల్డింగ్ తో క్యాచ్ పట్టుకున్న పెవిలియన్ బాట పట్టించాడు సాయి సుదర్శన్. అయితే ఆ సమయంలో చేతికి బలమైన దెబ్బ తగిలింది. దాంతో బాధను తట్టుకోలేక మైదానాన్ని వదిలి వెళ్లిన సాయి సుదర్శన్ స్థానంలో దేవదూత్ పడిక్కల్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా ఆడారు. అయితే అప్పటి నుండి సాయి సుదర్శన్ గాయంపై అభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ గాయం గురించి స్పందించిన బీసీసీఐ అతడి గాయం తీవ్రమైనది కాదు, ప్రస్తుతం బాగానే ఉన్నాడు, మా మెడికల్ టీం అతడి ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది, అవసరమైన చికిత్స అందిస్తున్నారు అని ప్రకటనలో పేర్కొంది. ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 87 పరుగులు చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే వైస్ కెప్టెన్ జోమెల్ వార్కన్ వేసిన బంతికి బ్యాక్ ఫుట్ షాట్ ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇదిలా ఉంటే విండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో విండీస్ కష్టాల్లో పడినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి 9 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. భారత్ స్కోర్ సమం చేయాలంటే ఇంకా 293 పరుగులు చేయాల్సి ఉంటుంది. విండీస్ తో రెండో టెస్ట్ లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. పసలేని విండీస్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ పరుగులు వరద పారించింది. అచ్చొచ్చిన అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ 175, కెప్టెన్ శుభ్మాన్ గిల్ 196 బంతుల్లో 16 ఫోర్లు 2 సిక్సర్లు సెంచరీలతో భారత్ భారీ స్కోర్ అందుకుంది. ఇక బౌలింగ్ లో బుమ్రా, సిరాజ్ అంతగా ప్రభావం చూపించని వేళ స్పిన్ ద్వయం జడేజా, కుల్దీప్ యాదవ్ తో విండీస్ పై అటాకింగ్ చేశాడు. ఓ ఎండ్ లో కుల్దీప్ కట్టడి చేస్తే తన లెఫ్టర్ స్పిన్ తో జడేజా విండీస్ పతనంలో కీలకమయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.